పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లారని తెలిసిన తర్వాత రూమ్ లో కూర్చొని ఏం చేస్తామని అర్థమయ్యి ఇంట్లో ఉండబుద్ధి గాక బయట తిరుగుదామని ఫిక్స్ అయ్యి వెళ్లేదారిలో మన ట్రెడిషన్ ఫుడ్ ఒకటి కనబడ్డది. కనబడ్డ తర్వాత కూడా మీ అందరికి దాని ప్రాసెస్, దాని మేకింగ్ ఇవన్నీ చూపించకపోతే వేస్ట్ అనిపించింది. అందుకే కార్ ఆపి మరి మీ అందరికి ఇది చూపించాలని వచ్చి. ఎంత మందికి అసలు తేగలు తెలుసు? తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే అసలు దేంటో కూడా తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారు. తేగలు మనకి ముంజికాయల నుంచి వస్తాయి. అదే అండి సమ్మర్ లో దొరుకుతుంది కదా. ఆ ముంజికాయలు అయినప్పుడు తినకుండా వదిలేస్తే తాటికాయలు అవుతాయి. తాటికాయలు కూడా కొన్ని రోజులకి అలానే వదిలేస్తే తేగల్లా అయిపోతాయి. అవే ఇవి. అవి పచ్చిగా తింటామా అంటే తినలేము. వాటిని భూమిలోంచి తీసి ఇలా కుండేసి మరీ కాలుస్తారు. ఇలా కుండేసి కాల్చడం వల్ల లోపలున్న స్ట్రాచ్ మొత్తం కూడా బాగా ఉడుకుతుంది. మా వాళ్ళు వాళ్ళ స్కిల్స్ అన్ని యూజ్ చేసి చాలా గట్టిగానే బేరం చేస్తున్నారు. ఇప్పుడు లోపలున్న స్ట్రాచ్ ఉడికిందా లేదా, అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పైన లేయర్ ని ఒక్కసారి ఓపెన్ చేసి దాన్ని మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి లోపల ఒక చందమామ వస్తుంది. అది తీసి పక్కన పడేయాలి. తిన్నారా? ఇంకా అంతే సంగతులు. ఇప్పుడు దాన్ని నేను చూపిస్తున్న విధంగా ఇరుచుకొని హ్యాపీగా ఆ స్ట్రాచ్ ని తినేయడమే. అండ్ కేవలం తేగలు ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరికితే ఈ సీజన్ లోనే ట్రై చేసేయండి. ఫర్ ద ఫస్ట్ టైం టేస్ట్ చేసే వాళ్ళకైతే ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ ఆల్సో హెల్దీ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి.